అక్కడ రాస్తున్నారు చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు, నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యంగా ఏ తల్లి అయితే ఉంటాదో ఆమె గుణవతి. ఇప్పుడు చెప్పండి, ఏ విషయంలో నమ్ముతాడు? ఏ విషయంలో అయినా నమ్ముతాడు. ఈ విషయం ఆ విషయం అని కాదు, ఎలాంటి సంగతులైనా తన భార్యను నమ్ముతాడు. తన భార్య కలలో కూడా తనకు హామ్ చేయదని నమ్మే ఒకే ఒక వ్యక్తి భర్త. ఇప్పుడు చెప్పండి, ఈమె గుణవతని ఎలా డిక్లేర్ చేయొచ్చు? నమ్మకంగా ఉంటది. మొదటి పాయింట్ అదే. అంటే ఈమె గుణవతని చెప్పడానికి ప్లెయిన్ శారీస్ కాదు, స్లోగా మాట్లాడుతుందని కాదు, ఆమె చాలా ఫెయిత్ఫుల్ గా ఉంటదట. భర్త నమ్ముతాడట. రెండోది అక్కడ రాస్తున్నాడు చూడండి, అతని లాభ ప్రాప్తికి వెళితంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తన వల్ల రావంట. ఇప్పుడు చెప్పండి, ఒక కాపురం బాగుండాలంటే నమ్మకంగా ఉండాలి, ఒక కాపురం జ్ఞానం చొప్పున చేయాలంటే ఫైనాన్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, ఫైనాన్స్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసే కోడలు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆవిడ అడిగింది సీరియస్ గా, ఇదిగో మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యావే ఏం అనలేదు కదా, నిన్ను ఎందుకు వెళ్ళిపోదాం అని అడిగాడు. వెళ్ళిపోతాను అంతే అంతే. ఎందుకు సరైన కారణం చెప్పంటే, 3 రోజులు నుంచి అడుగుతున్నాను, వారం రోజుల క్రితం చెప్పాను, 3 రోజుల నుంచి గట్టిగా అడుగుతున్నాను, కొనమన్నది కొన్నావా అని అడిగినాను.